హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 122nd వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేద్దాం. సో ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమంటుందంటే ఇఫ్ cos inverse x plus cos inverse y plus cos inverse z is equals to pi, then prove that x square plus y square plus z square plus 2xyz is equals to 1. ఓకే, మనల్ని ఏమంటుండో ఒకవేళ cos inverse x plus cos inverse y plus cos inverse z is equals to pi అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు, x square plus y square plus x square plus y square plus z square plus 2xyz is equals to 1 అని ప్రూవ్ చేయమంటుండు. సో మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ని టు ద ఫుల్లెస్ట్ వాడుకొని ఇది ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మన కండిషన్ ఏమి ఇచ్చిండు, cos ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ y ప్లస్ cos ఇన్వర్స్ z is equals to pi. అది నేను రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 3 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి cos ఇన్వర్స్ x, ఒకటి cos ఇన్వర్స్ y, ఒకటి cos ఇన్వర్స్ z. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క టర్మ్ని ఒక్కొక్క యాంగిల్ అనుకుంటా. సో cos ఇన్వర్స్ xని ఆల్ఫా అనుకుంటా, cos ఇన్వర్స్ వైని బీటా అనుకుంటా, cos ఇన్వర్స్ zని గామా అనుకుంటా. ఓకే, సో మనకి ఆల్రెడీ ఒక నోట్ పాయింట్ లేదా ఫార్ములా తెలుసు మనకు. అదేంది, ఒక పర్టికులర్ ఫంక్షన్కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనము ఈ ఫార్ములా వాడచ్చు. సో ఇప్పుడు కాస్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దానికి ఏ ఫార్ములా వాడచ్చు, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఈక్వల్ టు టీటా అయితే దెన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇది మనం ఇక్కడ ఎట్లా వాడతామో చూడండి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్ఫా అయితే కాస్ ఇన్వర్స్ ఎక్స్ టీటా అయితే ఓకే, దెన్ అప్పుడు ఏమవుతుంది, కాస్ టీటా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో కాస్ ఇక్కడ టీటా, ఓకే కాస్ టీటా. సో ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది మనకి ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ వచ్చేసి సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఆల్ఫా అయితే కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకోండి లేదా కీ పాయింట్. సిమిలర్గా కాస్ ఇన్వర్స్ వై బీటా అయితే కాస్ బీటా ఇది ఈక్వల్స్ టు వై, కాస్ ఇన్వర్స్ జెడ్ ఇది ఈక్వల్స్ టు గామా అయితే కాస్ గామా ఇది ఈక్వల్స్ టు జెడ్. ఓకేనా? సో వన్స్ మనము ఇది రాసుకున్న తర్వాత మీరు చూడండి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూద్దాం. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఫైవ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఇది ఈక్వల్స్ టు పై అనే ఈక్వేషన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఈక్వల్స్ టు పై. ఎట్లా అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు నేను ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లేస్లో బీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ప్లేస్లో గామా ఈజ్ ఈక్వల్స్ టు పై. సో అట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఈక్వల్స్ టు పైయా. నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఈ గామాని ఇటు సైడ్ పంపించుకుంటున్నా. సో ప్లస్ గామా అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ గామా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు పై. ఈ గామా అటు వెళ్ళింది కాబట్టి మైనస్ గామా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కాజ్ ఆన్ బోత్ సైడ్స్. సో కాజ్ అప్లై చేసిన. ఎందుకు అప్లై చేసిన అంటాను చూడండి, మెల్లగా అర్థమవుతుంది మీకే. సో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు కాజ్ ఆఫ్ పై మైనస్ గామా. ఏంది, కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు కాజ్ ఆఫ్ పై మైనస్ గామా. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలుసు. ఏంది, కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో నేను ఏం చేస్తున్నా, ఈ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఇది కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏముండాలి, కాజ్ ఆఫ్ పై మైనస్ గామా ఉండాలి కదా, కానీ మనకి ఇక్కడ ఏముంది మైనస్ కాజ్ గామా. ఎట్లా అంటే చూడండి ఒక స్టాండర్డ్ ఫామ్ ఇది, కాజ్ ఆఫ్ పై మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాజ్ థీటా. సో కాజ్ ఆఫ్ పై మైనస్ గామా ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాజ్ గామా. ఇవి నేను చాలా ఇన్ డీటెయిల్గా చెప్పిన ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళి స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి చూడండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను కాజ్ ఆల్ఫా, మనకు కాజ్ ఆల్ఫా వాల్యూ ఉంది, కాజ్ బీటా వాల్యూ ఉంది. కానీ ఈ ఫార్ములాలో మనకి ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి,
సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో సైన్ ఆల్ఫా సైన్ బీటాకి మనం వాల్యూస్ కనుక్కోవాలి కదా, అప్పుడే ఈ సమ్ అనేది మనం ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కాజ్ ఆల్ఫా కాజ్ బీటా యూజ్ చేసి సైన్ ఆల్ఫా సైన్ బీటా కనుక్కుంటా. ఎట్లనో చూద్దాం. సో నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 యూజ్ చేస్తాను. అదేంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం నేను టీటా అని ఆల్ఫా అనుకుంటున్నా. యాంగిల్ ఏదైనా సరే మనకి ఐడెంటిటీ మాత్రం సేమ్ ఉంటుంది. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకు కనుక్కోవాల్సింది ఏంది, సైన్ ఆల్ఫా కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడనే ఉంచుకొని కాస్ స్క్వేర్ ఆల్ఫా అటు పంపించిన. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్క్వేర్ ఉంది కదా సైన్ ఆల్ఫాకి, ఆ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రూట్ అయిపోతుంది. సో సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో క్లియర్గా అర్థమైందా, సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్, సో ఇప్పుడు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా. సో కాస్ ఆల్ఫా వాల్యూ అంతా మనకి ఎక్స్. సో అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఆల్ఫా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకో వాల్యూ ఏం కనుక్కోవాలి, సైన్ బీటా. సో సైన్ బీటా కూడా సేమ్ దీని లెక్కనే. సో ఏం ఫార్ములా వాడతాం, ఇక్కడ సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది కదా, సింపుల్గా అదే సైన్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. సో మళ్ళీ నేను ఈ స్టెప్స్ రిపీట్ చేయకుండా ఏం చేసిన చూడండి, సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఇది ఈక్వల్స్ టు 1. ఈ సెకండ్ స్టెప్ ఎగిరేసి డైరెక్ట్ లాస్ట్ స్టెప్ రాసేసిన, సైన్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తే సింపుల్గా ఈ స్టెప్స్ ఉన్నాయా, ఈ స్టెప్స్లో ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టేసేయండి, మీకు సైన్ బీటా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో సైన్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. సో సైన్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా అంటే కాస్ బీటా వాల్యూ ఎంత వై. సో కాస్ బీటా వాల్యూ వై. సో కాస్ స్క్వేర్ బీటా అంటే వై స్క్వేర్. సో సైన్ బీటా వాల్యూ కూడా వచ్చేసింది. సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఇక్కడ కాజ్ ఆల్ఫా కాస్ బీటా సైన్ ఆల్ఫా సైన్ బీటా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి పర్టికులర్ ఈక్వేషన్లో. సో చూడండి, కాజ్ ఆల్ఫా కాజ్ బీటా అంటే ఎంత, కాజ్ ఆల్ఫా వచ్చేసి ఎక్స్, కాజ్ బీటా వచ్చేసి వై. సో ఎక్స్ ఇంటూ వై మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ బీటా వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జెడ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, మైనస్ జెడ్ ఉందా, ఆ మైనస్ జెడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. అండ్ ఈ మైనస్ హోల్ టర్మ్ ఉందా, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఎక్స్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ టర్మ్ ముందు సైన్ ఏముంది, మైనస్ ఉంది, అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను 2 స్టెప్స్ ఒకటేసారి చేసిన. ఇక్కడ ఏం చేసిన, నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన. ఓకే, ఈ టోటల్ దానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ బ్రాకెట్, ఇక్కడ 2 రూట్స్ ఉండాలి కదా, నేను ఏం చేసిన అంటే 2 రూట్స్ని సింగిల్ రూట్ లెక్క రాసుకున్నాను. ఎందుకంటే 2 రూట్స్కి ఉంది, మధ్యలో ఇంటూ ఉంది, ఇంటూ డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో రూట్ అట్లనే పెట్టేసి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. ఓకేనా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. లేదు అట్లా మీరు చేసుకోలేరు అనుకుంటే సింపుల్ హోల్ స్క్వేర్ పెట్టి 2 రూట్లు క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇక్కడ కొంచెం నాకు కూడా డౌట్ ఉంది, నేను చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ రాంగ్ కానీ, బట్ సో ఇందాక మనం ఎక్కడి వరకు చూసినాము, ఎగ్జాక్ట్ ఈ స్టెప్ వరకు చూసినాం. ఎక్స్ ఇంటూ వై, ఓకే, మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ జెడ్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే పర్టికులర్గా చూడండి, ఈ టోటల్ టర్మ్ ఉందా, ఈ టోటల్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా, ఈ జెడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. సో మైనస్ జెడ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ జెడ్ అవుతుంది. సో ఎక్స్ వై ప్లస్ జెడ్, ఈ మైనస్ ఈ హోల్ టర్మ్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. తర్వాత నేను ఏం చేసిన అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తా. అర్థమైందా, సింపుల్గా రూట్ మల్టిప్లికేషన్ ఉంటే, సపోజ్ రూట్ టర్మ్స్ 2 ఉన్నాయి, వాటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే ఏం చేయాలి, లోపల ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి రూట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే అనుకోండి, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే రూట్ ఆఫ్, చూడండి, రూట్ ఆఫ్ 5 ఇంటూ 6 30 కదా, అట్లనే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మనకేం మిగిలింది,
ఇది ఒక నిమిషం. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ఏ ఎంత XY, సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ బి ఎంత జెడ్, సో జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై అయ్యండి. 1 into 1 1, 1 into minus y square minus x square into 1 minus x square into minus y square plus x square y square. Next x square y square plus z square plus 2xyz. ఇప్పుడు y square x square ఇటు సైడ్ వస్తే ప్లస్ y square x square, ఈ ప్లస్ x square y square ఇటు సైడ్ వస్తే మైనస్ x square y square ఇది ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో ఎంత మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఏదైతే అడిగిండో అది ప్రూవ్ చేసినాం. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు. నెక్స్ట్ సమ్ ఏంది, ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై, ప్రూవ్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు XYZ. ఏమంటున్నాడు, ఒకవేళ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై అయితే మనల్ని ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో ఎట్లా ప్రూవ్ చేస్తామో చూద్దాం, ఓకేనా. సో ఎక్స్క్యూజ్ మీ, జర మైక్ తలకాయ తింటుంది మనం, జర ఊకే తలకడ్డం వస్తుంది, స్టోరీ అయిపోతుంది ఇంట్లో. ఓకే వీడియో పంపించేద్దాం, చాలు స్టోరీకి ఎండ్ అయిపోయింది దీన్ని. 1 minute. నో ప్రాబ్లం. సో మనల్ని ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ని కన్సిడర్ చేద్దాం. ఏది, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఇది ఈక్వల్స్ టు పై. అందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 3 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్ ఉన్నాయి. అవేంది, tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ వై, tan ఇన్వర్స్ జెడ్. సో నేను tan ఇన్వర్స్ ఎక్స్ని ఆల్ఫా అనుకున్నా, tan ఇన్వర్స్ వైని బీటా అనుకున్నా, tan ఇన్వర్స్ జెడ్ని గామా అనుకున్నా. ఓకే, సో మనకి ఆల్రెడీ ఒక ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఫార్ములా అయింది. tan ఇన్వర్స్ ఎక్స్ టీటా అయితే tan టీటా ఎక్స్ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ ఆల్ఫా అయితే tan ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సిమిలర్గా tan ఇన్వర్స్ వై బీటా అయితే tan బీటా ఇది ఈక్వల్స్ టు వై అవుతుంది. tan ఇన్వర్స్ గామా ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ జెడ్ ఇది ఈక్వల్స్ టు గామా అయితే tan గామా ఇది ఈక్వల్స్ టు జెడ్ అవుతుంది. సో tan ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎక్స్, tan బీటా ఇది ఈక్వల్స్ టు వై, tan గామా ఇది ఈక్వల్స్ టు జెడ్. సో వన్స్ మనము ఇట్లా ఒక్కొక్క టర్మ్ని ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఈ టోటల్ ఈక్వేషన్ అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూద్దాం. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఇది ఈక్వల్స్ టు పై కదా, అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది చూడండి. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లేస్లో బీటా ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ప్లేస్లో గామా ఈజ్ ఈక్వల్స్ టు పై. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు పై. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు పై. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీనికి tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు tan పై. ఈ ఈక్వేషన్కి tan ఆన్ బోత్ సైడ్స్ చేసిన. సో మనకి tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంది, అదొక ఫార్ములా వచ్చేసింది. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా ప్లస్ tan గామా మైనస్ tan ఆల్ఫా tan బీటా tan గామా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా మైనస్ tan బీటా tan గామా మైనస్ tan గామా tan ఆల్ఫా. చూడండి ఫార్ములా. సో నేను ఈ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లేస్లో ఇదంతా పెట్టుకోవచ్చా, ఎస్ పెట్టుకోవచ్చు. సో అదంతా పెట్టుకున్న ఈజ్ ఈక్వల్స్ టు tan పై. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, మనకి tan ఆల్ఫా ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవచ్చు, tan బీటా ప్లేస్లో వై పెట్టుకోవచ్చు, tan గామా ప్లేస్లో జెడ్ పెట్టుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫార్ములాలో నేను ఆ పర్టికులర్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి. tan ఆల్ఫా ప్లస్ tan బీటా ప్లస్ tan గామా అంటే ఏంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ tan ఆల్ఫా tan బీటా tan గామా అంటే ఏంది, XYZ బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా అంటే ఏంది, XY మైనస్ tan బీటా tan గామా అంటే YZ మైనస్ tan గామా tan ఆల్ఫా అంటే ZX ఇది ఈక్వల్స్ టు tan పై. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ XYZ బై 1 మైనస్ XY మైనస్ YZ మైనస్ ZX tan పై. ఇక్కడనే ట్విస్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే tan పైని sin పై బై cos పై లెక్క రాసుకుంటున్నా. ఆల్రెడీ మనకు తెలుసు tan థీటా ఈజ్ నథింగ్ బట్
sin theta by cos theta. So tan pi is nothing but sin pi by cos pi. So sin pi by cos pi అంటే sin pi 0 by cos pi minus 1. సో ఇట్లా నేను ఎందుకు రాసుకుంటున్నా అంటే మీరు గమనించండి, ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్లో న్యూమరేటర్ వాల్యూ ఎంత 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న న్యూమరేటర్ కూడా అంతే ఉండాలి. దట్ మీన్స్ ఈ న్యూమరేటర్ ఏదైతుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో న్యూమరేటర్ ఎంత ఉందో అంత ఉండాలి. అవునా కదా? కరెక్ట్ కదా? ఇప్పుడు ఇది ఫ్రాక్షన్, ఇది కూడా ఫ్రాక్షన్. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయంటే దాని అర్థమైంది, న్యూమరేటర్లో ఉన్న టర్మ్ ఏదైతుందో దట్ షుడ్ బి ఈక్వల్ టు న్యూమరేటర్లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్, డినామినేటర్లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న డినామినేటర్ టర్మ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న డినామినేటర్ టర్మ్. కరెక్టా కదా? ఎస్. సో అప్పుడు ఏం చేయాలి, ఈ న్యూమరేటర్ ఏదైతుందో దాన్ని ఇక్కడ ఉన్న న్యూమరేటర్ తోటి ఈక్వల్ చేసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ XYZ ఇది ఈక్వల్స్ టు 0. సో ఈ XYZ పంపిస్తే అటు సైడ్ పంపిస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది ఈక్వల్స్ టు XYZ. సో క్లియర్గా అర్థమైందా? ప్రతి ఒక్క సమ్ము నేను డీటెయిల్డ్గా ఎలాబరేటివ్ మేలా అన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?